స్క్రీన్ మీద కనిపిస్తున్న ఒక స్క్రీన్ షాట్ ఉండి ఇక్కడ తను ఏం చెప్తానని చెప్పేసి అంటే మమతా బెనర్జీ ఓడిపోనికి 2 లక్షల మంది సోల్డియర్స్ ను దింపి ఒక సోల్డియర్స్ అక్కడ ఒక ఓట్ల లెక్క వ్యవహరించకన్నటువంటి వ్యవస్థ మొత్తం కూడా కొలాబ్ చేసేసి మమతా బెనర్జీ ఓడిపోనికి వాళ్ళు కారణమయ్యారంట. సిగ్గు లేదని కొంచెం కూడా విజిత్ ఎక్కడనో నువ్వు ఇండియాలో లేకుండా పక్క దేశంలో ఎక్కడో కూర్చొని అమెరికాలో కూర్చొని లండన్లో కూర్చొని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ యువతను ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పిందంటే నీకు కావాల్సింది ఏంటి? బీజేపీ పడిపోవాలి, మోదీ పడిపోవాలి, భారతీయ జనతా పార్టీ పడిపోవాలని చెప్పేసి ఉంది తప్ప నీ ఉద్దేశం ఏదో జెన్జీస్కి నేను చేస్తా, నిరుద్యోగుల మీద గురించి నేను పోరాడతా, నిరుద్యోగుల గురించి అని చెప్పేసి నేను అనేక రకాలుగా నేను ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తా, సో వాళ్ళకి సపోర్ట్ చేస్తాను కాదు నీ ఉద్దేశం అంతా కూడా. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇండియాలోకి రా. నువ్వు ఇండియాలోకి వచ్చి ఇండియా గడ్డగా నిలబడి నువ్వు అప్పుడు భారతదేశ యువత గురించి మాట్లాడు, వాళ్ళ నిరుద్యోగం గురించి మాట్లాడు, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడు, ప్రజల గురించి మాట్లాడు. అప్పుడో పద్ధతి ఉంటుంది. నువ్వు ఎక్కడనో పక్క దేశంలో కూర్చొని సోషల్ మీడియా ఉందిగా అని చెప్పేసి ప్రపంచంలో ఎవరైనా చూస్తారుగా అని చెప్పేసి ఇలాంటి పిచ్చి కాక్రోచ్లు మనకు దొరుకుతాయని చెప్పేసి మీరు ఈ యొక్క కాక్రోచ్ పార్టీ స్టార్ట్ చేసుకుని భారతదేశ యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారతదేశ యువతకి న్యాయస్థానం ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని ఓట ప్రయత్నం చేస్తా ఉన్నారు. అరే బాబు నువ్వు అనుకునే ఏంటంటే భారతీయ జనతా పార్టీని మేము క్రాస్ చేస్తాం ఇన్స్టాగ్రామ్ లో అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. 8.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అఫీషియల్ పేజ్ నుంచి మేము దానికంటే ట్రిపుల్ గా మేము 18.1 అని చెప్పి అనుకుంటా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ 8.5 మిలియన్సే ఉండొచ్చు. భారతీయ జనతా పార్టీ నుంచి పిఎం అయినటువంటి నరేంద్ర మోదీ గారి అకౌంట్ 101 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నటువంటి అకౌంట్ ఉంది. అది బీట్ చేస్తావు నువ్వు? భారతీయ జనతా పార్టీని చూసుకొని మోదీ లేడు. మోదీ లాంటి అనేక మంది నాయకులు లేబట్టి భారతీయ జనతా పార్టీ నిలబడ్డది. ఆ విషయం ఫస్ట్ గుర్తుపెట్టుకో.